హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 ఉల్లిగడ్డలు ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడికి 2 ఉల్లిగడ్డలు, 1 టమాటాతో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చలికాలంలో వేడన్నంలో తింటే. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులోకి కొంచెం చింతపండు, 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. చింతపండు మీ టేస్ట్కి సరిపడినంత చూసుకొని వేసుకోండి. టమాటా ఒకటి వేసాం కాబట్టి. ఇదంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకోండి అడుగంటకుండా. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనకి టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇందులోకి మీకు కారానికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశానండి. స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీ బట్టి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కారం కూడా కొంచెం పచ్చివాసన లేకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అడుగంటకుండా. కారం వేసాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వాష్ చేసుకొని వేసుకోండి. ఆ వేడికే మనకి కొత్తిమీర మగ్గిపోతుందండి. కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చట్నీలో. మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇన్స్టెంట్గా కేవలం 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పచ్చడిని. మిక్సీ జార్లోకి వేసుకొని మీ దగ్గర రోలు ఉంటే రోట్లో అయినా నూరుకోవచ్చండి. లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ పచ్చడి మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదండి. కొంచెం బరకగా పలుకుగా మిక్సీ పట్టుకోండి. దీన్ని ఇంకా తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అండ్ అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తాలింపుల్లో ఈ ఇంగు పొడి వేయడం వలన ఆరోగ్యానికి మంచిది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ తాలింపుని పచ్చట్లో వేసుకొని మిక్స్ చేసుకోవడమే బాగా కలిసేలాగా. లేదు అనుకుంటే పచ్చడైనా తాలింపులో వేసుకొని మిక్స్ చేసుకోండి, మీ ఆప్షనల్ అది. వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.